ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున కేటీఆర్ గారి జన్మదిన వేడుకల్ని మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఉదయం నుంచి కూడా మరి చెట్లు నాటే కార్యక్రమం, వృద్ధుల ఆశ్రమాల్లో కేక్ కటింగ్లు, అదేవిధంగా ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఏదైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్ ఇవన్నీ పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా పేద విద్యార్థులు కూడా పెద్ద దిక్కు కోల్పోయి మరి ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళకు కూడా ఈరోజు మా నాయకులు వాళ్ళకి ఫీజులు కూడా కట్టేటువంటి కార్యక్రమాలను కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలకు మేము తెలియజేసేది ఒకటే, కేటీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకనే కాకుండా మరి వారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఒక మంచి ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారు మరి ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ ప్రత్యేక తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే వెనకబడిపోతూ ఉన్నారో ఆర్థికంగా ఇటు అన్ని విధాలుగా ఈ తెలంగాణ అణగదొక్కబడతా ఉందో మరి ఆ రోజు వారి తండ్రి గారు వేసినటువంటి ఉద్యమ బాటని మరి ఆయన కూడా అందిపుచ్చుకొని మరి ఉద్యమంలో కీలకంగా ఆ రోజు భూమిక పోషించి ఈ తెలంగాణ రాష్ట్రం రావటం కోసం మరి అహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి సాధించుకున్నటువంటి తెలంగాణని అన్ని విధాలా ఒక ఐటీ రంగం అనే కాకుండా ఐటీ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి వారు మరి ఒక ఐటీ రంగానికే పరిమితం కాకోకుండా ఇటు మున్సిపల్ శాఖనైతేంది ఈ తెలంగాణని యావత్ తెలంగాణనే అత్యధికంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మరి తండ్రికి తగ్గ తనయుడిగా మరి మంచి గుర్తింపు తెచ్చుకొని అభివృద్ధి పదంలో తెలంగాణ ముందుకు తీసుకుపోయిన దానికి మరి వాళ్ళని తెలంగాణ ప్రజలందరూ వారిని గుర్తుంచుకోవాలి. వారు అష్ట ఐశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి కలకాలం నుండా నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు వారికి అందాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు అన్ని ప్రాంతాల్లో వారి పుట్టినరోజు జన్మదిన వేడుకలను జరపడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో మా ఖమ్మం నగరానికి సంబంధించి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్పొరేటర్లు, అన్ని వర్గాల వారు కూడా పెద్ద ఎత్తున మరి వాడి జన్మదిన వేడుకలను జరపడం కోసం పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి చేస్తున్నటువంటి బృందం అందరి తరపు నుంచి కూడా కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. ఫిరోజ్ షా 24వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాల్ని. ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా 24వ డివిజన్లో నిరుపేద కుటుంబానికి భర్త చనిపోయారు అకస్మాత్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ వల్ల. సో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళ చదువు నిమిత్తం సంవత్సరం ఫీజుకి మరియు నిత్యావసర సరుకులు, ఆ నెల సరిపోయే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం టౌన్ లీడర్స్ అందరికీ నా ధన్యవాదాలు. On this occasion, I want to say that wish you a very, very happy birthday to KTR sir, and we are all with you, sir.